సూర్యుని తాపానికి జనం అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు, పెద్దలు స్విమ్మింగ్ పూల్ బాట పడుతున్నారు. హన్మకొండలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. పెద్దలు, పిల్లల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. ఎండ వేడి నుంచి సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ బాట పట్టారు జనం. ఈత కొట్టేందుకు వస్తున్న వారితో స్విమ్మింగ్ పూల్ దగ్గర సందడిగా మారింది. ఐదేళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలను స్విమ్మింగ్ పూల్లో చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఎండలు మండిపోతుండటంతో పిల్లలతో సహా కుటుంబ సభ్యులు స్విమ్మింగ్ లో సేద తీరుతున్నారు. ఈ ఏడాది స్విమ్మింగ్ పూల్లో చేరేందుకు పిల్లలు భారీ సంఖ్యలో రావడంతో 6 బ్యాచ్లుగా విభజించి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు నిర్వాహకులు. ఎండల నుంచి ఉపశమనం పొందడం కోసం ఈతకు వస్తున్నామని అంటున్నారు స్థానికులు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతే స్విమ్మింగ్ తనకు తాను రక్షించుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. స్విమ్మింగ్ వల్ల హెల్త్, ఫిట్నెస్ కు ఎంతో మేలు కలుగుతోందంటున్నారు స్టూడెంట్స్. సో నాకు స్విమ్మింగ్ చాలా నేర్చుకోవాలని ఉంది, ఎందుకంటే అదొక లైఫ్ సేవింగ్ హ్యాక్. ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినా మనం స్విమ్మింగ్ ఒక లైఫ్ సేవింగ్ హ్యాక్ లాగా ఉంటుంది. అందుకే నేను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నా. నీళ్ళల్లో అంత హాట్ ఉండదు, కానీ కూలే ఉంటుంది, సఫిషియెంట్ ఉంటుంది స్విమ్మింగ్ చేయడానికి. ఇక్కడ మాకు స్విమ్మింగ్ చేయడము చాలా ఆనందంగా ఉంది. మేము 2 years నుంచి వస్తున్నాము. ఈ ఎండలు చాలా విపరీతంగా ఉండడం వల్ల మేము 1 hour చేసే స్విమ్మింగ్ 2 hours అలా చేస్తున్నాము. మాకు స్విమ్మింగ్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్లోనే ఉండి ఇంకా చాలా వాటర్లోనే ఎంజాయ్ చేయాలని మేము అనుకుంటున్నాము. నాతో పాటు మా పిల్లలు కూడా వస్తున్నారు. మా పిల్లలు కూడా చాలా ఈత కొట్టడం వల్ల మెదడు పనితీరు, జీర్ణశక్తి మెరుగుపడుతుందంటున్నారు స్టూడెంట్స్. కీళ్లు, కండరాలు, నరాలు బలపడతాయని తెలిపారు. నేలపై చేసే వ్యాయామం కంటే ఈత కొట్టడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందంటున్నారు విద్యార్థిని సమన్వి. నేను 2nd క్లాస్ నుంచి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. నాకు ఇప్పటికీ 11 years నుంచి స్విమ్మింగ్ వచ్చు. ఫస్ట్ ఇక్కడే ఈ ప్లేస్లోనే మా తాతయ్యతో వచ్చేదాన్ని. దాని తర్వాత అలానే అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇష్టం కోసం, ఎంజాయ్మెంట్ కోసం నేర్చుకున్నా. దాని తర్వాత దాని ఇంపార్టెన్స్ అర్థమైంది. దానికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది స్విమ్మింగ్. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి స్విమ్మింగ్ వల్ల. అందరికన్నా ఎక్కువ మా ఏజ్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడే బాగుంటుంది. ఇక్కడే అవర్స్ ఉండాలనిపిస్తుంది వాటర్లో. ఇంకా మంచిగా నిజం చెప్పాలంటే వెయిట్ లాస్, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా వాటర్లో ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళ బ్రీతింగ్ పవర్ పెరుగుతుంది. చాలాసేపు బ్రెత్ హోల్డ్ చేసుకోగలగడం కానీ. ఈదడం వల్ల గుండె, ఊపిరితిత్తులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు స్థానికులు. శ్వాస ప్రక్రియ మెరుగుపడతాయని తెలిపారు. శరీరంలోని కొవ్వు కరిగి రక్తపోటు తగ్గుతుందన్నారు. రక్త ప్రసరణ మెరుగుపడడం, గుండెకు చక్కని వ్యాయామం, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు విద్యార్థులు. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంట్లో ఎండలు ఎక్కువై ఇంట్లో చాలా ఒక్కపోతగా ఉంది. అదే స్విమ్మింగ్కి వస్తే వాటర్ చాలా చల్లగా ఉండి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, హైట్ పెరుగుతాం. అందుకే నేను స్విమ్మింగ్ చేస్తున్నా. ఇక్కడ వాటర్లో ఏమో చాలా చల్లగా ఉంటుంది, అదే ఇంట్లో ఏమో చాలా వేడిగా తట్టుకోలేము అసలు. ఈత మనిషి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందంటున్నారు స్విమ్మింగ్ పూల్ కోచ్ నవీన్. నేలపై చేసే వ్యాయామం కంటే ఈత కొట్టడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. చల్లదనం కోసం చాలా మంది స్విమ్మింగ్ పూల్ కు వస్తున్నారని తెలిపారు నవీన్. గత కొన్ని రోజులుగా పెరిగిన ఎండల వలన స్విమ్మింగ్ పూల్లో చాలా రష్ పెరిగింది. పిల్లలు, పెద్దలు ఏజ్ తేడా లేకుండా చాలా మంది కూడా స్విమ్మింగ్కి వస్తున్నారు. సెలవులు కూడా వాళ్ళకు ఇంటర్మీడియట్ సెలవులు రావడము, వాళ్ళకు సెలవులు ఉపయోగించుకున్నట్టు ఉంటుంది అని వాళ్ళు రావడము. అలాగే ముఖ్యంగా ఎండ తీవ్రత మాత్రం చాలా పెరిగింది. దీనివల్ల స్విమ్మింగ్ పూల్కి చాలా రష్ పెరగడం జరిగింది. మన స్విమ్మింగ్ పూల్కి వచ్చేసి మార్నింగ్ 6 to 8:15 వరకు 3 బ్యాచెస్ ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ 4 to 7 వరకు మనకు బ్యాచెస్ ఉన్నాయి. ఎండవేడితో స్విమ్మింగ్ పూల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలు, పెద్దలు, మహిళలతో సందడిగా మారింది. పిల్లలు ఈత కొడితే మానసిక వికాసంతో పాటు నీటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఎండలు దంచి కొడుతుంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇళ్లలో ఏసీలు, కూలర్లు వేసుకున్నా ఉక్కుపోత తట్టుకోలేక స్విమ్మింగ్ బాట పడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు నీటిలోనే ఈదుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో దశరథతో అశోక్, విష్ణు, వరంగల్.